వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పవన్ కళ్యాణ్ గారు ఇక డోలీల మోతలు ఉండవు అంటూ చాలాసార్లు ఆయన ప్రత్యక్షంగా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి అనేక కిలోమీటర్లు నడిచి లోపలికి ఆయన అక్కడంతా కూడా వాళ్ళకి హామీ ఇచ్చారు. ఎందుకంటే ఏజెన్సీలో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏదైనా వాళ్ళకి అనారోగ్య సమస్య వస్తే పాపం కొన్ని కిలోమీటర్లు, దాదాపు ఒక 20, 30 కిలోమీటర్లు వాళ్ళు ఆ కొండల్లో, గుట్టల్లో, అలాగే అడవుల్లోంచి డోలీల్లో మోసుకుంటూ ఆ పేషెంట్‌ని తీసుకురావాల్సిన పరిస్థితి. ఇది చాలా గతంలో ఆయన ఎన్నికల ముందైతే మాత్రం చాలా గట్టిగా దాని గురించి అడ్రెస్ చేశారు. ఆ ఇష్యూ గురించి. అందుకే నిజంగా ఆయనకి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చి ఆయన 100% స్ట్రైక్ రేట్‌తో గెలవడానికి అందులో అది కూడా ఒక కారణం అని చెప్తారు. మరి అలాంటిది ఇప్పటికీ ఆ మధ్యన కూడా చూసాం మనం, గుర్రాల మీద నిరసన ప్రదర్శనలు చేశారు గిరిజనులంతా కూడా ఏజెన్సీ ప్రాంతంలో. ఎందుకనంటే ఆయన హామీ ఇచ్చారు. ఆ రోడ్లు ఎప్పటికి ఇంకా కూడా దాదాపు 15 నెలల పైన అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఇంకా కూడా అక్కడ అసలు ఏ రకమైనటువంటి రోడ్డు మరమ్మత్తు పనులు జరగట్లేదు. కొత్త రోడ్లు వేసే ఆలోచన కనపట్లేదు. ఆయన మాత్రం నిధులొచ్చేసాయి. అద్భుతంగా రోడ్లు వేసేసే పథకాలన్నీ కూడా, రోడ్లేయడానికి అన్నీ కూడా రెడీ చేసేసాము. అన్ని ప్రణాళిక అంతా సిద్ధమైపోయిందని ఆయన పలుసార్లు చెప్తున్నా కూడా ఇప్పటికీ ఆ డోలీ మూతలు తప్పటం లేదు అన్నట్టుగా తాజాగా కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక గర్భిణీ స్త్రీని ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్ సిబ్బంది తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఆ వాహనం వరకు ఆమెను మోసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెలగలపాలెం పంచాయతీ సీకాయకపాలెంలో పీవీటీజీల వీధికి చెందినటువంటి కొర్రా లీలావతి ఆదివారం పుట్టినొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు 108 సమాచారం అందించారు. రోడ్డు వసతి సరిగ్గా లేకపోవడంతో 108 వాహనం గ్రామం వరకు రాలేకపోయింది. దీంతో ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమెను స్పైన్ కార్డుపై మోసుకుంటూ వాహనం వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. ఆ తల్లి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని తెలిపారు. కానీ మరి ఈ డోలీల మోతలు ఎప్పుడు, ఇంకా ఎంతకాలం పడుతుంది దీనికి అనేటువంటిది అందరూ ప్రశ్నిస్తున్న విషయం.